హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నేను మీకు ఇంట్రడక్షన్ కనిపిస్తుంది కదా, వెస్టేజ్ ఈ మార్కెటింగ్ గురించి నేను ఈ వీడియోలో మీకు నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి. అదేంటో మనం తెలుసుకుందాము. ఈ మార్కెటింగ్ బిజినెస్ అనేది మనం ఎంతమందిని మన కింద జాయిన్ చేసుకుంటే వాళ్ళు అంత బిజినెస్ చేస్తే మనకి అంత గ్రోత్ ఉంటుందండి. అంటే ఠాకూర్ మూవీలో చిరంజీవి చెప్తాడు కదా, మనం ఒక ముగ్గురికి హెల్ప్ చేస్తే ఒక్కొక్కరు వచ్చి ఇంకో ముగ్గురికి చొప్పున హెల్ప్ చేయాలని. అలాగే అదే సిస్టంలో ఇక్కడ కూడానండి, మన కింద మనం కొంతమందిని జాయిన్ చేసుకోవాలి. ఆ కొంతమంది మళ్ళీ ఇంకొంతమందిని జాయిన్ చేసుకుంటూ వెళ్తే మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుందండి. కమిషన్ మీద నడుస్తుంది. వాళ్ళు చేసే బిజినెస్ నెక్స్ట్ ఇంకొంచెం కమిషన్, అలా మనకి కమిషన్ వస్తుంది. మన కింద 10 మెంబర్స్ వాళ్ళు సిన్సియర్గా వర్క్ చేస్తారంటే మనకి చాలా అండి, వేలల్లో వందల్లో కాదు లక్షల్లో మనకి శాలరీ అనేది వస్తుంది. చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం ఇందులో చేసేది ఏం లేదండి, మనం మెడిసిన్స్ తీసుకుంటాము. అలాగే ఇంట్లో కావాల్సిన సబ్బులు, షాంపూస్, ఆయిల్, ఇట్లా హోమ్ ప్రొడక్ట్స్ అండి. హోమ్ ప్రొడక్ట్స్ తీసుకోమని మనం ఎంకరేజ్ చేస్తాము. ఎవ్రీడే మనకి నీడెడే కదండి, ఇంట్లో మనకి కావాలి కదా ప్రతి వస్తువు మనకు ఆయిల్. మార్నింగ్ లేస్తూనే టూత్ బ్రష్ దగ్గర నుంచి బ్రష్, పేస్ట్ ఇవన్నీ మనకి కావాలి కదా. సూపర్ మార్కెట్ లేదా కిరాణా షాప్ నుంచి మనం ఇవన్నీ తెచ్చుకునేవే కదండి. ఆ తెచ్చుకునేది ఏదో మనం కెమికల్ ప్రొడక్ట్స్ కాకుండా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్ ఫ్రీ లైఫ్లో మనం వెళ్ళాలని చెప్పేసి ఇవన్నీ మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని మనం వాడుకుంటూ ఇంకో నలుగురిని వాడమని చెప్తాం. ఇందులో జీరో మనీతో మనం ఈ వెస్టేజ్ గ్రూప్లో అనేది మనం జాయిన్ అవుతాము. జాయిన్ అయ్యి మనకు కావలసిన వస్తువులు తీసుకుంటూనే కమిషన్ ఎర్న్ చేసుకుంటూనే మేము వాడుతున్నాం బాగుంది అని చెప్తూనే ఇంకో నలుగురికి చెప్పి ఆ నలుగురిని కూడా మీరు తీసుకోండి అని చెప్పించి జాయిన్ చేసి తీసుకోవడమేనండి. కేవలం మనకి ఇక్కడ కావాల్సింది కూడా ఏం లేదు, ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్తో మనకు ఒక మెంబర్ ఐడి అని క్రియేట్ చేస్తారు. ఆ నెంబర్తో మనం వెస్టేజ్ స్టోర్కి ఎక్కడైనా సరే అండి, వెస్టేజ్ స్టోర్ అనేది ఎక్కడైనా ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎక్కడ ఏ స్టోర్లో అయినా సరే మనం ఈ మెంబర్ ఐడితో మనం తీసుకోవచ్చు, డిస్కౌంట్ తీసుకోవచ్చు. ఫస్ట్ మంత్ స్టార్టింగ్ 15 డేస్లో తీసుకుంటే వేరే స్పెషల్ డిస్కౌంట్, ఆఫ్టర్ 15th తర్వాత వేరే డిస్కౌంట్. అలాగా మనం తీసుకున్న ఐటమ్ 2000 ఎవ్రీ మంత్ మనం కొంచెం బిల్లు రెగ్యులర్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే దాని మీద మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్ అలా వస్తుంది. మీకు ఈ స్టోర్లో నేను కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను ఏమేమి ఉంటున్నాయి వెస్టేజ్ తరఫున అని. ఇందులో మనకి హిడెన్ కనిపించినవి చాలా ఉంటాయండి. ఇందులో మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, హెల్త్ ప్రొడక్ట్స్ కానీ, మనం సప్లిమెంటరీ, మనం గ్యాస్ కానీ, కాళ్ళ నొప్పులు ఇవన్నీ సహజం కదండి. ఇప్పుడు షుగరు, థైరాయిడ్ ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనకి ట్యాబ్లెట్స్ ఆర్గానిక్గా ఉంటున్నాయి. మనం కంటిన్యూగా చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. వాడిన వాళ్ళు, ఇందులో వెస్టేజ్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా మీటింగ్స్ ఎవ్రీ సండే అనేది ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నారు. ఎవరి సక్సెస్, ఎవరి జర్నీ, ఎవరి లైఫ్ జర్నీ, వాళ్ళ కష్టాలు ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి కదా, పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి కదండి. అవన్నీ కూడా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కదా. ఇలా మీటింగ్లో ఒకరికొకరు ఒపీనియన్స్ అవన్నీ షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అంటే, అట్రాక్ట్ అంటే ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే మనం అందులో హానెస్టీగానే చెప్తామండి. మనం ఇందులో అబద్ధం ఏం లేదు. దీని ప్రతి ప్రోడక్ట్ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. గూగుల్ సెర్చ్ చేసుకుంటే అందులో మెడిసిన్ ఏముంది, ఏం యూజ్ చేస్తున్నారో, ఎలా అన్నది అన్నీ ఎవ్రీథింగ్ ఈ రోజుల్లో అన్నీ వచ్చేస్తుంది కదా, తెలియదంటూ ఏం లేదు. సో ఇది మనం ఎలా అంటే, మనం మిర్రర్ ఎదురుగుండా నుంచుంటే మనం ఉన్నదే కదా కనిపిస్తుంది. సో అలాగే ఇది కూడా అంతేనండి, వెస్టేజ్ కూడా అనేది. ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదు, ఏమీ లేదు. మనం నమ్మకము, మనం డైలీ తీసుకునే నీడ్సే మనం ఇక్కడ తీసుకుంటాం. కాబట్టి మనం ఏంటంటే ఆర్గానిక్ వేలో తీసుకుంటున్నాము అవన్నీ హెల్తీ ప్రొడక్ట్స్. మనం డిమార్ట్కి వెళ్తాము, మనం ప్రొడక్ట్స్ తీసుకుంటాము, అక్కడ మనకి ఏమైనా బెనిఫిట్ వస్తుందా అండి? ఏం బెనిఫిట్ రాదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే మనం ప్రొడక్ట్స్ తీసుకుంటేనే మన హెల్త్ డెవలప్ అవుతుంది, మనతో పాటు ఉన్న వాళ్ళు డెవలప్ అవుతారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనం ఈ ఆర్గానిక్ వేలో తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. ప్లస్ వాళ్ళ హెల్త్ని కూడా మనం చూసుకున్న వాళ్ళం అవుతాము. సో ఎవరైనా వాడాక వాళ్ళే మీకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తారు ఖచ్చితంగా. చాలా బాగున్నాయి, మెడిసిన్ తీసుకున్నాము, చాలా క్యూర్ అయినాయి మాకు
అన్న వేసి ఉన్నాయండి. షుగర్ ఉన్న వాళ్ళే తీసుకోండి, కంటిన్యూగా వాడమనండి. వాళ్ళు ఒక 6 మంత్స్ ఏ మెడిసిన్ అయినా 6 మంత్స్ ఖచ్చితంగా తీసుకున్నాక వాళ్ళే చెప్తారు మీకు రిజల్ట్ ఏమున్నది ఏంటి. మీరే ఏం చెప్పే అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి మనం ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ అనేది గ్రాండ్ ఓపెనింగ్ ఆ రోజు ఓపెనింగ్ చేస్తున్నారు. స్పెషల్ గెస్ట్లు సక్సెస్ అయిన వాళ్ళు, ఇందులో ఉన్నవాళ్ళు ఆ రోజు రిబ్బన్ కటింగ్ చేసి మీటింగ్ అనేది చేయడం జరిగింది. వీళ్ళు కూడా లోయర్ నుంచి ఇప్పుడు హైయర్ పొజిషన్కి వెళ్ళారంటే వీళ్ళు కేవలం ఒక 10 మెంబర్స్ని జాయిన్ చేసుకున్నారండి. వాళ్ళు అలా ఒకరికొకరు మనం ఎంకరేజ్మెంట్ చేసుకుని మీటింగ్స్ అటెండ్ అయ్యి మన సీనియర్స్ ఏం చెప్తున్నారు ఏంటి అన్నది అందులో తీసుకుని వే ఆఫ్ టాకింగ్ ఎలా అంటే మనం చెప్పేది మన కస్టమర్కి క్లియర్ కట్గా చెప్పేది క్లియర్గా మీరు అలాగా క్లారిటీగా ఉండాలండి. అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందులో బెనిఫిట్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. మనం వివరించి చెప్పాలి వాళ్ళకి బెనిఫిట్స్. చెప్తేనే కదా వాళ్ళు తీసుకుంటారు, ప్రోడక్ట్ వాడడం జరుగుతుంది. మేము కూడా కొన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నాం, అంటే మేము బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నాను నేనైతే ప్రజెంట్. అలాగే కొన్ని మెడిసిన్స్ కూడా వాడుతున్నాను. కాల్షియం అండి, మనం కాల్షియం బయట వాడతాం కదా ట్యాబ్లెట్స్ విటమిన్ డి కోసము. సో మనకి ఫుల్ ఆఫ్ అందుతుంది అంటే అందదు, కానీ ఇందులో మనకి మెడిసిన్ అనేది మనకి ప్యూర్ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది, తర్వాత మోకాళ్ళ నొప్పులు అనేది చాలా కామన్ అయిపోయింది. ఒక 30 years వచ్చిన మనిషికి కూడా ఇప్పుడు విటమిన్ డి ఎఫిషియన్సీ అయిపోయింది. సో అట్లాంటివన్నీ మనం ఆర్గానిక్ మెడిసిన్లో తీసుకుంటే ఖచ్చితంగా మీకు 1 or 2 daysలోనే రిజల్ట్ తెలిసిపోతుంది. ఎక్కువ డేస్ కూడా కంటిన్యూగా మీరు తీసుకునే అవసరం లేదు. 1 or 2 daysలోనే మీకు మెడిసిన్ యూజ్ చేస్తుంటే తేడా ఏంటి అనేది అన్నీ తెలుస్తుంది. నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాతో పాటు మా పాప కూడా షాప్ అనేది ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తుంది ఏమేమి ఉన్నాయని. తను కూడా షాప్ అంతా తిరిగేస్తుంది. వన్ సైడ్ వెస్టేజ్ ఉందానండి, మిగిలినంత ఎలక్ట్రానిక్స్ మనకి హోమ్ నీడ్స్ ఏమేమి కావాలనేది ఇక్కడ ఈ షాప్లో ఉన్నాయి. ఇవి ఆర్కే ఏజెన్సీ అని నెల్లూరులో అక్కడ ఉందండి, పార్ట్ మీద అంట, నియర్ బై పార్ట్ మీద బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ నియర్ బై ఉంది. మీకు వెళ్ళగానే బోర్డు కనిపిస్తుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ లొకేషన్ ఉంది. ఈ షాప్లో ఎవ్రీ సండే మీటింగ్ అనేది జరుగుతుందండి. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇక్కడ డిస్కషన్ అనేది జరుగుతాయి. ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అవన్నీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో గురించి ఖచ్చితంగా డిఎం అయితే చేయండి, కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది. ఫర్దర్ నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. క్లియర్ కట్గా ఈ కంపెనీ గురించి బ్రోచర్ అనేది ఉంటుంది. ఆ బ్రోచర్ మీదే ఉంటుందండి మెడిసిన్ అనేది, ఏం మెడిసిన్స్ ఉంటాయి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఈ ప్రొడక్ట్ దేనికి యూజ్ అవుతుంది. సపోజ్ ఆయిలే ఉందండి, ఆయిల్లోనే మనం తీసుకునే రెగ్యులర్ కుకింగ్ ఆయిలే ఉంది. ఇక్కడ మనకి రైస్ బ్రెయిన్ ఆయిలే ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ ఉండదు. హార్ట్కి మంచిదని చెప్పేసి రైస్ బ్రెయిన్ ఆయిలే ఉంటుంది మన బ్రాండ్ తరఫున. అందులో ఏమేమి ఉన్నాయి, మనకి ఎంత తీసుకోవాలి ఏంటి అవన్నీ కూడా మనకి ఆ బ్రోచర్లోనే అవైలబుల్ ఉంటాయి. ఒక్క బ్రోచర్ని మొత్తం మనం చదువుకున్నామంటే ఆ బ్రోచర్ గురించి ఏ మెడిసిన్ యూసేజ్ ఏంటి అనేది అన్నీ మనకు తెలిసిపోతాయండి. ఇంకా మనం వేరే ఎవరిని సజెషన్ కూడా అడిగే అవసరం లేదు. ఆ బ్రోచర్ ఒకటి మన దగ్గర పెట్టుకుని మనం నలుగురు రికమెండ్ చేస్తే సరిపోతుంది. అలా మనం ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటూనే కూడా సంపాదించుకుంటున్నాం. మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా మనం వాడుకుంటాం, ఆ ఖర్చు అయిపోతుంది మళ్ళీ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం వాడుకుంటూనే డిస్కౌంట్ వస్తుంది, మన హెల్త్ బాగుంటుంది, మనం 4 రూపాయలు వెనకేసుకుంటున్నాము. మళ్ళీ వేరే వాళ్ళతో మనం కొనిపించుకుంటే వాళ్ళతో కూడా ఇంకొక 4 రూపాయలు సంపాదించుకుంటున్నాము. సో అది మనకి ఇక్కడ 2-3 పనులు అవుతున్నాయండి. మనం గ్రోత్ అవుతున్నాం, మన పక్కన వాళ్ళు గ్రోత్ అవుతున్నారు, వాళ్ళ కింద వాళ్ళు, అట్లా ఒకరి కింద ఒకళ్ళు అని చెప్పి మొత్తం గ్రోత్ అవుతున్నాం. ఒక డైరెక్టర్ లెవెల్కి వెళ్ళినామంటే మనం జస్ట్ మీటింగ్స్కి అటెండ్ అయితే సరిపోద్దండి. మన కింద ఉన్న వాళ్ళు సంపాదిస్తారు లక్షలు. కంపెనీ కొన్ని ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీ టూర్స్ ఉంటాయి, కార్ ప్రొవైడ్ చేస్తుంది, ఇల్లు ప్రొవైడ్ చేస్తుంది. అలా మనం ఎక్కువ బిజినెస్ చేసే కొద్ది మనకి గ్రోత్ బెనిఫిట్స్ అవన్నీ కంపెనీ కూడా ఇస్తుంది మనకి. కంపెనీ ప్రొడక్ట్స్ మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఇంకో నలుగురికి సజెస్ట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే, మనం ఖర్చు పెట్టుకుంటూనే మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. మనం ఎంత ఖర్చు పెట్టుకుంటే హోమ్ నీడ్స్లో అంత మనకి ఇన్కమ్ ఇందులో చూస్తాం మనం. సో అంతేనండి టోటల్గా ఓవరాల్గా అయితే వెస్టేజ్ గురించి మీరు గూగుల్లో కూడా చెక్ చేయండి. వెస్టేజ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది కంపెనీ, అవన్నీ చెక్ చేయండి మీరు. ఇందులో ఫ్రాడ్ అయితే ఏం లేదు, బెనిఫిట్స్ ఏమి ఉన్నాయి కానీ లాసెస్ అయితే ఏమీ లేవు. సో మీరు ట్రై చేయండి.
అంటే మా దగ్గరే జాయిన్ అవ్వను కాదు, వెస్టేజ్ గురించి ఎవరైనా సరే సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అందులో ప్రొడక్ట్స్ అనేది తీసుకోండి, తీసుకుని మీరు వాడండి, ఇంకో నలుగురికి కూడా చెప్పండి. సో అంతేనండి ఈ రోజుకైతే వీడియో. షాప్ అయితే మొత్తం కూడా మా అమ్మాయి ఎక్స్ప్లోర్ చేసేసి మీకు మొత్తం చూపించేసింది కదా. సో ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కిందకైతే కామెంట్ చేయండి. డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.